ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్ధరాత్రి ఒక ఆడపిల్ల అరిచిందంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఎందుకు అరిచావు సీత? నా మీద హత్య ప్రయత్నం జరిగింది మామా. నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నించారు. ఏంటి సీత, పీడకలేవైనా కన్నావా? అర్ధరాత్రి ఇంట్లోకొచ్చి చంపటానికి నువ్వేమైనా లీడర్వా లేకపోతే సెలబ్రిటీవా? నీకొచ్చిన కళలో కథలో చెప్పడానికి ఇంతకంటే వేరే టైం దొరకలేదా సీత? ఇది కళ కాదు, కథ కాదు. ఒకడు ఒంటి నిండా రంగులు పోసుకుని ఇంట్లోకొచ్చాడు. గదిలో నిద్రపోతున్న నన్ను బయటకు ఎత్తుకొచ్చి కత్తితో పొడిచి చంపాలనుకున్నాడు. అంటే అచ్చం ఆ రోజు సుమతక్కను చంపినట్ట సీత? అవును బాబాయ్, ఆ రోజు అత్తమ్మని చంపడానికి ఒకడు వచ్చినట్టే ఈ రోజు నన్ను చంపడానికి ఒకడు వచ్చాడు. రే నిన్ను! ఎవరా నువ్వు? వాడు పూసుకున్న రంగులపై నీళ్లు కొట్టి వాడి అసలు రంగు బయట పెడదామని అనుకునే లోపే పారిపోయాడు. నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది సీత? అదే నాకు అర్థం కావడం లేదు మామా. వాడు ఖచ్చితంగా నన్ను చంపాలనే వచ్చాడు. ఎవడో రంగులు వేసుకుని గెటప్ వేసుకుని వచ్చాడు అంటున్నావు. గదిలో నిద్రపోతున్న నిన్ను బయటికి ఎత్తికెళ్ళి చంపాలనుకున్నాడని చెప్తున్నావు. అప్పటి వరకు అరవకుండా నువ్వేం చేస్తున్నావు? వాడు నిన్ను ఎత్తుకుపోతుంటే నువ్వు మొద్దు నిద్రపోతున్నావా? అప్పుడే అరిచి మమ్మల్ని పిలవాలి కదా. నేను మిమ్మల్ని పిలిచేలోపు వాడు పారిపోతాడేమో, వాణ్ణి ఎలాగైనా పట్టుకుందామని అరవలేదు. కావాలని కట్టుకథలు చెప్పకో. ఈ ఇంటికి ఎవ్వరూ రాలేదు. అంతా నీ కళ భ్రమ. అనవసరంగా మా నిద్ర జడగొట్టావు. ఏంటి సీత, అర్ధరాత్రి ఈ అల్లరి? మమ్మల్ని ఆటో పట్టించడానికి నీకు ఈ టైమే దొరికిందా? లేదు మావయ్య, నేను నిజమే చెప్తున్నాను. నిజంగా నన్ను చంపడానికి ఒకడు వచ్చాడు. వాడు ఎలా ఉంటాడో నువ్వు గుర్తుపట్టగలవా సీత? వాడు కాస్త అటు ఇటుగా గౌతంలా ఉంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.